హాయ్ అండి, అందరికీ నమస్తేనండి. ఈ వీడియో వచ్చేసి దసరా పండగ రోజు వీడియోనండి. నాకు చాలా రోజులు అవుతుంది, ఎడిటింగ్ కుదరలేదు, టైం నాకు సరిపోక ఈ వీడియో అనేది నేను యూట్యూబ్లో ఛానల్ అయితే పెట్టలేదు. ఈరోజు మీకు నేను చూపించాలని అనుకుంటున్నాను. మేము పండగకి వనపర్తి మా చిన్న చెల్లెల వాళ్ళ ఊరికి, మా చిన్న చెల్లెల పేరు వచ్చేసి సునీత, వాళ్ళ హస్బెండ్ పేరు సుదర్శన్. వాళ్ళ వనపర్తికి అయితే వెళ్ళాము. పండగ మా చెల్లెలిద్దరితోన మేము పిల్లలతోన చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. చాలా హ్యాపీగా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము. మా పిల్లలు వచ్చేసి నా ఇద్దరు పిల్లలు, నా పాప బాబు, మా చిన్న చెల్లి బాబు కొడుకు, ముగ్గురు పిల్లలు అయితే మిస్ అయ్యారు. వాళ్ళు ఫెస్టివల్కి వాళ్ళకు హాలిడేస్ లేవు, వాళ్ళు రాలేదు. మా మిగతా పిల్లలు 4 మెంబర్స్తోనైతే మేము హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసాము. అయితే మన దసరా పండుగ రోజు మనకు జమ్మి ఆకు పూజ అయితే చేస్తారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ జమ్మి ఆకు పూజ చేసిన తర్వాత ఆకు తీసుకొచ్చి పెద్దవాళ్ళకి మనం వాళ్ళకు పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటాము. చిన్న వాళ్ళకైతే మన ఆశీర్వాదం ఇస్తాము. అలాగే మేము మా ఇద్దరు చెల్లెళ్ళు, నేను మా హస్బెండ్కి ఇచ్చాను, మా చిన్న చెల్లెలు వాళ్ళ హస్బెండ్కి ఆమె ఇచ్చింది, మా పెద్ద చెల్లి మా చిన్న చెల్లి నాకు ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. మా పిల్లలు కూడా అలాగే జమ్మి ఆకు పెట్టి ఆశీర్వాదం అయితే తీసుకున్నారండి. ఈ సాంప్రదాయం అనేది మనకు పురాతన కాలం నుంచి అయితే వస్తుంది. మనము అలా ఎలా ఫాలో అవుతే మన పిల్లలు కూడా అలాగే ఫాలో అవుతారు. అందుకోసం మా పిల్లలకు కూడా ఇలా చేయాలని చెప్పాము. వాళ్ళు కూడా అదే విధంగా చేశారు. చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మనకు పెద్దల దగ్గర నుంచి బ్లెస్సింగ్ తీసుకుంటే, వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంటే మనకు ఎంతో మంచి జరుగుతుంది కదా. మాకు పెద్దవాళ్ళు అయితే ఎవరు లేరు. అమ్మ, మా బాబు, మా మమ్మీ, మా డాడీ ఇట్లా వీళ్ళైతే లేరు. ఇంకా అందుకోసము మా పిల్లలకైతే ఈ కల్చర్ అయితే నేర్పించాము. చూడండి, మేము చాలా హ్యాపీగా అయితే ఉన్నాము. మీరు కూడా అందరూ ఇలాగే సరదాగా హ్యాపీగా దసరా ఫెస్టివల్ జరుపుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా రోజులు అవుతుంది, ఇంతకు మించి ఇంకా లేట్గా పెడితే బాగోదని ఈరోజు సండే రోజు కొంచెం వీలు చూసుకొని నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకు అందరికీ నచ్చుతుందని నేను అనుకున్నాను. మీకు గిన ఏదైనా మిస్టేక్ కానీ ఏదైనా అనిపిస్తే కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా పిల్లలైతే బ్లెస్సింగ్ కోసము ఇలా కిందికి వంగి తీసుకోవడం అయితే వాళ్ళకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. కానీ కల్చర్ నేర్పించాలి. ప్రేమాభిమానం ఉంటే సరిపోదు, అది మనం చేసే ప్రవర్తనలో, మనం చూపించే పనుల్లో మనకు రెస్పెక్ట్ అనేది కనపడాలి. అందుకనే మా పిల్లలకి మేము చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పించాలని మేము అనుకుంటున్నాము. అది వాళ్ళు ఫాలో అవుతున్నారు. చాలా చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నామండి వనపర్తిలో. ఇంకా దీపావళి పండుగ అయితే మా పిల్లలు అయితే వస్తారు. ఇంకా ఒక 2-3 డేస్లో వాళ్ళు జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పుడు హైదరాబాద్ వచ్చేస్తారు. వాళ్ళతో కూడా దివాళీ చాలా హ్యాపీగా ఎంజాయ్గా సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నాను. చూద్దాం ఎలా జరుగుతుందో ఏంటో తెలియదు, కానీ ఇప్పటివరకు అయితే మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోస్ మీరందరూ చూసి ఆదరించి నాకు ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.